అందరికీ నమస్కారం అండి. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో కానీ వైఎస్ఆర్సీపీ నాయకుల నోటి నుంచి కానీ ఎక్కువగా వినిపించే మాట ఏంటి? రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో ఉంది అంటే నారా లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ చేసి దాని లెక్కల ప్రకారం వాళ్ళని వీళ్ళని అరెస్ట్ చేస్తా లోపల పెట్టిస్తున్నాడు అని చెప్పి వీళ్ళైతే అంటున్నారు. దానికి నేనైతే ఈ సంవత్సరానికి గత 5 సంవత్సరాలకి అయితే ఒక క్యాలిక్యులేషన్ అనేది చేసుకున్నాను. దాని ప్రకారం మీతో అయితే ఈ వీడియోలో కొన్ని వివరించబోతున్నాను. అది ఏంటంటారా, నిజంగా నారా లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ చేశాడా, ఆ రెడ్ బుక్ ప్రకారమే చేస్తున్నాడా, లేదంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తున్నాడా అని చెప్పి ఒక క్లారిటీ కూడా ఇవ్వబోతున్నా. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో మనం కనుక చూసినట్లయితే ఇప్పుడు అంటున్నారు 100 మందితో వెళ్దాం కుదురుద్దా, 5 కార్లు వెళ్ళాలా చెయ్యాలా అది ఇది అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్నారు. కానీ గత 5 సంవత్సరాల్లో కూడా ఇదే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని కానీ వీళ్ళందరినీ కూడా ఇటువంటి ఆంక్షలే పెట్టారు పోలీసులు. అప్పుడు పెట్టిన ఆంక్షలు ఇప్పుడు పెట్టకూడదా? అప్పుడు ఒక రూలు ఇప్పుడు ఒక రూలా? సరే, ఈ లా అండ్ ఆర్డర్ గురించి పక్కన పెట్టేస్తే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది? మంగళగిరిలో. ఆ ఆఫీస్ పైన ఎవరు దాడి చేశారు? అందరూ కూడా చూశారు. తెలంగాణ చూసింది, ఆంధ్రప్రదేశ్ చూసింది, ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా చూశారు ఆ దాడిని. అటువంటి దాడి అప్పుడు చేపించినప్పుడు నిజంగా రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ పైన కూడా అటువంటి దాడి జరుగుండేది కదా, జరగలేదే. అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో లేదు. ఇంకోటి, సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకే వందల సంఖ్యలో కార్లు వేసుకెళ్ళి రాళ్ళు రువ్వి ఆయన ఇంటి అద్దాలు కూడా పగలగొట్టడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఉంటారు కదా, అదేవిధంగా అన్ని వందల కార్లలో వెళ్ళిపోయి వాళ్ళ ఇంటి అద్దాలు పగలగొట్టలేదు కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళని భయపెట్టలేదు కదా. అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో లేదు. గన్నవరంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని తగలబెట్టేశారు. ఏ నియోజకవర్గంలో అయినా సరే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ని తగలబెట్టారా తెలుగుదేశం పార్టీ హయాంలోకి వచ్చాక అని చెప్పి నేను అడుగుతున్నాను. అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో లేదు. వీళ్ళు చేసినవన్నీ వీళ్ళు చేస్తే కదా ఆ రెడ్ బుక్ అనేది ఓపెన్ అయినట్టు. కానీ చేయట్లా. వీళ్ళు చేస్తుందల్లా ఒకటే, తప్పు చేసిన వాళ్ళని, కోట్లల్లో అక్రమ సంపాదన సంపాదించిన వాళ్ళని, ప్రభుత్వ సొమ్ముని దాచుకున్న వాళ్ళని వీళ్ళు వెంటపడి జైల్లో పెట్టి జైల్లో శిక్ష అనిపించేలా చేస్తున్నారు. వీళ్ళు చేస్తుంది ఇదే. నిజంగా మంచి ప్రభుత్వమే కదా, ఇలా చేయడంలో తప్పేముంది? నేను ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కూడా చెప్తున్నా, నిజంగా రెడ్ బుక్ అయితే ఓపెన్ కాదా? ఓపెన్ అయితే ఆ లెక్కలన్నీ వేరే విధంగా ఉంటాయి. మీరు జగన్మోహన్ రెడ్డి ఏదో అనుకుంటున్నారు. నిజంగా నారా లోకేష్ కనుక అన్నీ పక్కన పెట్టేస్తే ఒక 100 మంది జగన్మోహన్ రెడ్డితో సమానం అని చెప్పి ఈ ఒక్క సంవత్సరంలోనే వైఎస్ఆర్సీపీ వాళ్ళందరికీ చూపించింది ఎవడు అంటే నారా లోకేష్.